సంస్కార్ మిలన్. మామూలుగా అక్కయ్య క్లాస్ చాలా ఈజీగా ఎగ్జాంపుల్ కానీ ప్రాక్టికల్గా ఉంటుంది. వేడి బై క్లాస్ ఎప్పుడు సీరియసే. క్లాస్ స్టార్టింగ్లో కొంచెం ఫ్రీగా ఉంటారు, తర్వాత సీరియస్ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు వరకు సత్యుగం త్రేతాయుగం గురించి అక్కయ్య చాలా బ్యూటిఫుల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ సంస్కార్ మిలన్, స్వర్గంలో వచ్చి సంస్కార్ మిలన్ న్యాచురల్. అందరం చాలా బ్యూటిఫుల్గా అర్థం చేసుకుంటారు, ప్రీతిగా ఉంటారు, న్యాచురల్. దోపరికం నుంచి సంస్కార్ మిలన్ కట్ అవుతుంది. ఇప్పుడు అక్కయ్య యొక్క పార్ట్ ఏమంటే 2500 years కంప్లీట్ చేసేసి అక్కయ్య వెళ్ళిపోయినారు. నెక్స్ట్ 2500 years దోపరికం కలియుగం. ఇప్పుడు వేడి బై సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఏమంటే దోపరికం కలియుగం వచ్చి ఎట్లా మన కర్మ లెక్కాచారం స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే సత్యం త్రేతాయుగంలో వచ్చి మెమరీ అంత లేదు. ఈ పాయింట్స్ బాగా అర్థం చేసుకోవాలి. మెమరీ గురించి 4 types ఆఫ్ మెమరీ ఉంది. అక్కే చెప్తున్నారు కదా, పాజిటివ్ థాట్స్, నెగటివ్ థాట్స్, నెససరీ థాట్స్, వేస్ట్ థాట్స్ అనేసి 4 ప్రకారమైన థాట్స్ గురించి అక్కే ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా బ్యూటిఫుల్గా. కానీ ఇప్పుడు మనం 4 ప్రకారమైన మెమరీ అంటే ఏం చెప్తారు తెలుగులో? ఓకే, మెమరీ జ్ఞాపకం. 4 ప్రకారమైన జ్ఞాపక శక్తి ఉంది కదా, స్మృతిలు. ఆ మెమరీ గురించి ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్లో వచ్చి మెమరీ అని చెప్తారు. ఫస్ట్ ఏమంటే ఇప్పుడు మనం ఏమైనా కాల్కులేషన్ చేస్తాం, మ్యాథమెటిక్స్. అక్క ఇప్పుడు చెప్పినారు కదా 2 + 2 4. ఆ 2 + 2 ఉంటే ఆ 2 వచ్చి ఆల్రెడీ మెమరీలో ఉంటుంది. మళ్ళీ అన్నీ లెక్క పెట్టేప్పుడు 3 4 6 అన్నీ దానికి చెప్పేది టెంపరరీ మెమరీ. కాల్కులేషన్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఏమైనా నెంబర్ చెప్తే చెప్పండి మీ నెంబరు, మొబైల్ నోట్ చేసుకుంటాం కదా, అది టెంపరీగా ఉంటుంది. మళ్ళీ రేపు అడిగితే మొబైల్ చూస్తేనే మీకు గుర్తొస్తుంది. సో ద ఫస్ట్ టైప్ వచ్చి టెంపరరీ మెమరీ అని చెప్తారు. టెంపరరీ అంటే తాత్కాలిక. ఏం చెప్తారు తెలుగులో? తాత్కాలికం కదా, తాత్కాలికం. సెకండ్ వచ్చి ఏమంటే చాలా ఇంపార్టెంట్, నెససరీ మెమరీ. ఎక్కడి నుంచి వచ్చినా మళ్ళీ ఎక్కడ వెళ్ళాలో మన ఇల్లు అడ్రస్ కానీ ఇది కానీ అన్నీ ఖచ్చితంగా ఉండాలి. థర్డ్ వచ్చి షార్ట్ టర్మ్ మెమరీ అని చెప్తారు. షార్ట్ టర్మ్ అంటే కొన్ని రోజులకు ఉంటుంది, మళ్ళీ మర్చిపోతాం. స్కూల్లో చదువుతారు కదా, ఎగ్జామ్ వరకు అది ఎంత గుర్తు ఉంటుంది. ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 8th నుంచి 9th వెళ్తే 8th ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఉంది కదా, 8 స్టడీ చేసినారు కదా, 9th పాస్ అయిన తర్వాత సేమ్ క్వశ్చన్ పేపర్ ఇవ్వండి, ఫెయిల్ అవుతారు. ఎందుకు? అప్పుడు మాత్రం దట్ ఈస్ కాల్డ్ షార్ట్ టర్మ్ మెమరీ. ఇంకోటి ఏమంటే లాంగ్ టర్మ్ లేదంటే పర్మనెంట్ మెమరీ అని చెప్తారు. ఈ లాంగ్ టర్మ్ మెమరీ ఎట్లా డెవలప్ అవుతుంది, తయారవుతుంది అంటే ఎవరైనా ఏమైనా చెప్పేస్తే దుఃఖం వస్తే మాత్రం లాంగ్ టర్మ్ మెమరీ బాగా పనిచేస్తుంది. 10 సంవత్సరం ముందర వచ్చి ఎవరు ఏం చెప్పినాడు ఇప్పుడు కూడా గుర్తుంది. ఆయనని చూస్తే అక్కని చూస్తే అట్లా చెప్పినారు కదా ఆ రోజు, దిస్ ఈజ్ కాల్డ్ లాంగ్ టర్మ్ మెమరీ. కానీ సత్యంలో వచ్చి టెంపరీ షార్ట్ టర్మ్ మెమరీ మాత్రం ఉంటుంది. లాంగ్ టర్మ్ మెమరీ, పర్మనెంట్ మెమరీ ఎవరికి లేదు. దోపరికం వచ్చిన తర్వాతనే మెమరీ ఇంప్రూవ్మెంట్ డెవలప్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మెమరీతోనే మన గొడవ. ఇంత పరిస్థితి మాయారావణ చేసినదంతా మొత్తం ఏమంటే మెమరీ. అక్క ఇప్పుడు చెప్పినారు కదా మెమరీ చిప్, అక్కడి నుంచినే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఈ మెమరీ ఎట్లా పనిచేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సత్యంలో వచ్చి ఎవరైనా శరీరం వదులుతారు కదా, శరీరం వదిలితే ఎవరికైనా దుఃఖం వస్తుంది? సత్యం లేదు కదా. ఎందుకు? నెక్స్ట్ జన్మం ఎక్కడ వాళ్ళు తీసుకుంటారో ముందరనే వాళ్ళకి సాక్షాత్కారం కూడా అవుతుంది కదా. ఈ పరివారం నుంచి వదిలేసి నేను నెక్స్ట్
ఆ గర్భంలో ప్రవేశం అవుతున్నా అనేది వాళ్ళకి అర్థమవుతుంది కదా. కానీ ఇక్కడి నుంచి అక్కడ ఎంటర్ అయిన తర్వాతనే లాస్ట్ జన్మ మొత్తం ఒక్క పాయింట్ కూడా వాళ్ళకి గుర్తుకు రాదు. దట్ ఈస్ వండర్ఫుల్ మెమరీ. మనకు అట్లా లేదు. లాస్ట్ జన్మలో ఎవరంతా చాలా మంచి సింగర్ ఉంటే, పండిట్ ఉంటే, ఈ జన్మలో పుట్టినప్పటి నుంచే డ్యాన్స్ సింగింగ్ ఎందుకు, ఆ మెమరీ కంటిన్యూ అవుతుంది. సత్యంలో ఒక్క జన్మంలో ఏం మనం అనుభవం చేస్తామో ఆ మెమరీ నెక్స్ట్ బర్త్లో కంటిన్యూ లేదు. మెమరీ అంటే అది కొంచెం వాల్యూమ్ లేదు, వాల్యూమ్ లేదు. అంటే సత్యయుగంలో ముందు జన్మలోది జ్ఞాపకాలు మళ్ళీ జన్మకి ఉండవు అని. ఇక్కడ కలియుగంలోనైతే ముందు జన్మలో ఏదైనా ఆర్ట్ అది నేర్చుకున్నారు, అది ఈ జన్మలోకి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, మళ్ళీ జ్ఞాపకం ఉంటుంది. ముందు జన్మలో డాన్సర్, ఇప్పుడు మళ్ళీ డాన్స్ చేస్తారు. ముందు జన్మలో మ్యూజిక్, ఇప్పుడు మళ్ళీ మ్యూజిక్ ఉంటుంది. ముందు జన్మలో మిలిటరీ, ఇప్పుడు మళ్ళీ మిలిటరీలో వెళ్తారు అలా. కానీ ఇక్కడ కలియుగం వచ్చి చాలా దుఃఖి ఎవరుంటే, ఎవరికి మెమరీ పవర్ ఎక్కువగా ఉంది వాళ్ళైతే చాలా దుఃఖి అవుతారు. కలియుగంలో అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? ఎక్కువ జ్ఞాపకం ఉండేవాడికి ఎక్కువ దుఃఖాలు ఉంటాయంట. అందుకే బాబా వచ్చి మనకి ఏం లెసన్ అంటే సబ్ కుచ్ భూల్ జావ్. ఏమెంత చదివినారో శాస్త్రాలు పురాణాలు అన్నీ మర్చిపోయి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ జ్ఞాపకం ఉంది కదా మెమరీ, అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. భూల్నా అంటే మర్చిపోవాలంటే దానికే బాబా అశరీరిక అండి, శరీరం నుంచి డిటాచ్. శరీరం ఉంటేనే శరీర సంబంధం కానీ ఏమంతా జరిగిందో అన్నీ గుర్తుకొస్తుంది. యోగాభ్యాసం ఎందుకంటే ఈ పర్మనెంట్ మెమరీ కానీ 63 జన్మలు చేసిన పాపం కానీ విక్రమ్ కానీ పూర్తి భస్మం కావాలంటే ఆ మెమరీ ఒకటి కూడా మళ్ళీ రిపీట్ కాకూడదు. మీకు అర్థమైందా అన్నయ్య చెప్పింది? సంగమ యుగంలో మనం యోగం ఎందుకు చేస్తున్నామంటే పాత మెమరీలన్నీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా పూర్తిగా డిలీట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కానీ కలియుగంలో ఏమంటే ఎవరికి మెమరీ పవర్ బాగా ఉంటుంది వాళ్ళకి ఎక్కువ శాలరీ, మంచి పొజిషన్, ఎగ్జాంపుల్ ఫస్ట్ ర్యాంక్. అందుకే బాబా ఇక్కడ ఏం చేసినంటే ఎవరంతా ఎక్కువ చదువులేదు వాళ్ళంతా సెలెక్ట్ చేసి చాలా హైయెస్ట్ పోస్టింగ్కి సత్యుకి పంపిస్తారు. మీకు అర్థమైందా పాయింట్? కలియుగంలోనైతే ఎక్కువ జ్ఞాపక శక్తి ఉండేవాడికి ఎక్కువ డిగ్రీలు, ఎక్కువ పోస్టులు ఇస్తారు, ఎక్కువ శాలరీ ఇస్తారు. బాబా ఏమో అన్ని చదివినవి కూడా మర్చిపోండి అని అంటారు. అందుకని ఏమీ చదవని వాళ్ళని బాబా సెలెక్ట్ చేసుకొని వాళ్ళని పెద్ద పోస్టులో పెట్టారు. దాదీలు దీదీలు అందరూ, వాళ్ళకేమో సత్యయుగంలో ఎక్కువ పోస్ట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బాబా ఎట్లా చేసిన అంటే రాజుభాయ్ మురళీ డిపార్ట్మెంట్ ఆయన షేర్ చేసిన ఒక పాయింట్. నేను స్కూల్ కూడా ఎట్లా ఉంది, ఎట్లా అక్కడ జరుగుతుంది నాకేం తెలీదు, చదవలేదు. కానీ నన్నే వచ్చి మురళీ డిపార్ట్మెంట్కి హెడ్గా పెట్టి అందరూ ప్రపంచం మొత్తం మురళీ అంటే బాబా ఒక జ్ఞానం షేర్ చేసేకి నన్ను నిమిత్తం పెట్టినారు. ఎవరంతా గోల్డ్ మెడల్ చాలా బాగా డిగ్రీ అంతా పాస్ చేసినారో వాళ్ళందరూ సూరజ్ భాయ్ కానీ ఆత్మ ప్రకాష్ భాయ్ కిచెన్కి పంపించేసినారు బాబా. ఒకసారి రాజుభాయ్ చెప్పారంట, అర్థమైంది కదా మీకు? అర్థమైందా? చెప్పండి, చెప్తారు కదా. రాజుభాయి మురళీ డిపార్ట్మెంట్కి హెడ్. ఆయన అసలు స్కూల్ ఎలా ఉంటుందో కూడా చూడలేదంట, చాలా పల్లెటూరు నుండి వచ్చాడు. ఆయనేమో మురళీ డిపార్ట్మెంట్లో పెట్టి బాబా మురళీ అందరికీ పంపించేలాగా పెట్టారు. జ్ఞానం. గోల్డ్ మెడల్ వచ్చిన సూరజ్ భాయ్ని ఆతం భాయ్ని కిచెన్లో పెట్టాడు. థర్డ్ స్టాండర్డ్ కూడా చదువులేదు, జానకిదాది డిస్కంటిన్యూ. చూస్తే ప్రపంచం మొత్తం విశ్వ కళ్యాణకారిగా చేసేసినారు. బాబా నెక్స్ట్ మురళి ఏదంటే క్లాస్ ఉంటే జానకిదాది. ఎంత వండర్ఫుల్ చూడండి, నాట్ ఈవెన్ థర్డ్ స్టాండర్డ్. దాది థర్డ్ క్లాస్ కూడా చదవలేదు, కానీ జానకి దాదిని విశ్వవ్యాప్తంగా జ్ఞానం అందరికీ చెప్పడానికి పంపించారు. బాబా తర్వాత అంతగా గుహ్యంగా చెప్తారంటే జానకి దాదియే. మామూలుగా మురళి రోజు మనం సాకార మురళి వింటాం కదా, సాకార మురళిలో వచ్చి అన్ని పాయింట్స్ మనకు గుర్తుందా అంటే లేదు. కానీ మెయిన్ ఎసెన్స్ కూడా గుర్తు ఎవరికి రాదు, క్వశ్చన్ ఆన్సర్ మాత్రం అందరికి గుర్తుకొస్తుంది. ఆ క్వశ్చన్ ఆన్సర్ సాకార మురళిలో ఎవరు తయారు చేసినారంటే మన్మోహని దీది. కానీ మన్మోహని దీది స్కూల్ కూడా చదవలేదు. ఎవరు చదవలేదో వాళ్ళతోనే సాకార మురళి క్వశ్చన్ అండ్ ఆన్సర్ తయారైంది. రాజీభాయ్ అది
ఎడిట్ కూడా చేసేలేదు, ఎట్లా దాది రాసి పెట్టినారో జస్ట్ కాపీ అండ్ పేస్ట్. అయితే బాబా మురళీలో మనకు ఏది గుర్తుండకపోయినా సారాంశం గుర్తుండకపోయినా ప్రశ్న జవాబు గుర్తుంటుంది కదా. అలా ప్రశ్న జవాబు ఉండాలని దాన్ని తయారు చేసింది ఎవరంటే మన్మోహిని దీది. ఆమె కూడా ఏమీ చదువుకోలేదు. రాజుభాయ్ కూడా ఆ మురళిని ఎలా ఉన్నదాన్ని అలాగే కాపీ చేసి అందరికీ పంపిస్తారు. నేను దాన్ని ఎడిటింగ్ కూడా చేయరు. వాస్తవంగా ఇది ఎందుకు షేర్ చేస్తుంటే మెమరీ ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే ఎవరు ఎక్కువగా తప్పు పని చేస్తారో, రాంగ్ చేస్తారో, అబద్ధం చెప్తారో వాళ్ళకి మెమరీ ఎక్కువ ఉంటుంది. వింటున్నారా? ఎందుకంటే సపోజ్ నేను ఈరోజు ఏమో అబద్ధం చెప్పేసినాను, ఎవరితో షేర్ చేసినాను, ఇట్లా అయింది, మళ్ళీ అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఎవరిని అడిగితే కూడా అదే చెప్పాలి, చేంజ్ చేయకూడదు. మళ్ళీ నెక్స్ట్ వీక్ అక్కయ్య అడిగితే కూడా అదే చెప్పాలి. 1 year తర్వాత కూడా ఎవరన్నా 1 year 2 year అయిన తర్వాత ఆ రోజు అట్లా జరిగింది ఎందుకంటే మళ్ళీ గుర్తుపెట్టుకొని అదే రిపీట్ చేయాలి. చేంజ్ చేస్తే దొంగతనం చేసినారు. ఎవరు నిజాయితీగా ఉంటారో వాళ్ళు మెమరీ చేసుకునే ఇది పని లేదు. ఏం జరిగిందో అదే చెప్తారు కదా, ఎందుకు మెమరీ చేసుకోవాలి? అబద్ధం చెప్తేనే ఎప్పటి వరకు శరీరం వదులుతామో అప్పటి వరకు అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అడిగితేనే సేమ్ రిపీట్ చేయాలి. అర్థమవుతుందా? అబద్ధాలు ఎవరికి జ్ఞాపకం ఎక్కువ ఉంటుంది అంటే అబద్ధం చెప్పేవాళ్ళకి, దొంగతనం చేసేవాళ్ళకి జ్ఞాపకాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకొని అదే చెప్తుండాలి, లేకపోతే మళ్ళీ దొంగతనం బయటపడిపోద్ది, అబద్ధం బయటపడిపోద్దని. ఇప్పుడు మెమరీ కావాలా వద్దా? మరి మీకు జ్ఞాపక శక్తి కావాలా వద్దా? కావాలా? ఎందుకు? ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా ఉండే వాళ్ళకి ఎక్కువ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన పని లేదు కదా. అందుకే అక్కయ్య మురళీలు క్వశ్చన్ ఆన్సర్ అడిగితే మార్నింగ్ విన్నాం మర్చిపోయినాం. బికాజ్ అన్నీ భూల్చావు కదా, అన్నీ మర్చిపోవాలి కదా. అందుకే మురళీ పాయింట్లు అడిగితే కూడా మర్చిపోతున్నారా అని అడుగుతున్నారు. వాస్తవంగా జగదీష్ భాయ్ దీని గురించి చాలా బ్యూటిఫుల్ క్లారిఫికేషన్ ఇచ్చినారు మెమరీ గురించి. ఆ కాలంలో వచ్చి మేము క్లాస్ విన్నాలో నోట్స్ రాసుకోవాలి, కానీ రికార్డింగ్ కానీ ఇది కానీ యూట్యూబ్ ఏం లేదు. అప్పుడు ఎంత బ్యూటిఫుల్గా జగదీష్ భాయ్ పాయింట్ చెప్పినారంటే మెమరీ వచ్చి నాలెడ్జ్ బేస్డ్ మెమరీ కావాలి, కానీ ఎమోషనల్ బేస్డ్ మెమరీ ఉండకూడదు. దుఃఖం కానీ అశాంతి కానీ అది మెమరీ పెట్టకూడదు. ద మెమరీ షుడ్ బీ బేస్డ్ ఆన్ నాలెడ్జ్, నాట్ బేస్డ్ ఆన్ ఎమోషన్. చాలా బ్యూటిఫుల్ పాయింట్స్. అయితే జగదీష్ భాయ్ ఒక చాలా మంచి రహస్యం చెప్పారు. ఆ రోజుల్లో ఏం రికార్డింగ్లు అవి ఇవి ఉండేవి కాదు, క్లాస్ జరిగితే రాసుకునేవాళ్ళం అంతే. అదే జగదీష్ భాయ్ అన్నారట, జ్ఞానం ఆధారంగా ఉండేటువంటి జ్ఞాపకం ఉండాలి మనకి, జ్ఞాపక శక్తి. అంతేగాని భావనాత్మకమైనటువంటి జ్ఞాపక శక్తి కాదు. భావన మంచిది అక్కయ్య, ఎమోషన్ అంటే టెన్షన్, రియాక్షన్, కోపం, ఏమైనా జరిగింది, భావావేశంతో ఉండేటువంటి జ్ఞాపకం కాదు. అంటే మనకి అలా ఉంటే ఏమవుద్దంటే మనకి ఏ సందర్భంలో భావావేశంకి లోనయ్యామో అప్పుడు విషయాలు గుర్తుంటాయి, మిగతా విషయాలు గుర్తుండే ఎంత మంచి జ్ఞానం అయినా సరే. అందుకే ఎవరితో ఏం పొరపాటు జరిగిందో, ఎవరు ఏం చెప్పినారో ఫీల్ ఎప్పుడు అవుతామో మెమరీ స్ట్రాంగ్ అవుతుంది. ఫీల్ చేసి ఎవరో ఏమో అనేస్తున్నారు, అక్కయ్య చెప్పేస్తున్నారు, అన్నయ్యలు ఏమో చేస్తున్నారంటే కోపం వస్తుంది కదా, ఫీల్ అవుతుంది కదా, ఏడుస్తాం కదా, మెమరీ స్ట్రాంగ్. భావావేశంతో ఉండే జ్ఞాపక శక్తి ఉంటే ఏదైనా ఫీలింగ్ వచ్చినప్పుడు, ఎవరైనా తిట్టినప్పుడు, కోపడినప్పుడు అప్పుడు జ్ఞాపకం చాలా స్ట్రాంగ్ అవుతుందంట. వాస్తవంగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే సంస్కార్ మిల్ అంటే నాలెడ్జ్ యొక్క ఆధారపైన మన మెమరీ ఉండాలి, కానీ ఎవరు ఏం చేసినారు వ్యవహారం యొక్క ఆధారపైన మెమరీ ఉండకూడదు. ఇట్లా చెప్పేసినారు కదా, ఇట్లా చేసినారు కదా, ఇట్లా అన్నారు కదా, ఇట్లా కొట్టేసినారు కదా, అది అంతా గుర్తుపెట్టకూడదు. ఎందుకంటే మంజాకే చెప్పినారు కదా, అప్పు తీసినాం కదా, రిటర్న్ ఇవ్వాలా వద్దా, ఇస్తే ఖుషి ఉండాలి కదా. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. మెమరీ అనేది ఏమంటే బాబా చెప్పే జ్ఞానం కానీ, తిరికాల దర్శి కానీ, నాలెడ్జ్ యొక్క ఆధారపైన మెమరీ ఉండాలి, కానీ ఎమోషన్ కానీ, వ్యవహారం కానీ ఇదంతా పనికిరాదు. అన్నయ్య చెప్పింది మీకు అర్థమైందా? సంస్కారాలు కలుపుకోవాలి అంటే జ్ఞానం ఆధారంగా ఉండే మెమరీ, జ్ఞాపక శక్తి ఉండాలి. అంతేకాని భావావేశానికి లోనైనప్పుడు ఉన్న విషయాల జ్ఞాపక శక్తి కాదు. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అర్థం చేసుకోవాలి.
ధర్మరాజపురి అంటే మనం చేసిన పాపం కానీ విక్రమం ఎక్కడ సెటిల్ అవుతుంది అంటే ఓన్లీ 2 ప్లేస్, 2 స్థానంలో అది సెటిల్ అవుతుంది. ఒకటి గర్భ జైల్, ఇంకోటి ధర్మరాజపురి. విన్నారు కదా మురళిలో, అందరూ వింటున్నారు. గర్భ జైల్, ఇంకోటి ధర్మరాజపురి. ఓకే, ద్వాపరయుగంలో మళ్ళీ సత్యం నుంచి మనం వామ మార్గం వచ్చిన దేవతలను చెప్తారు కదా, అది అంత డీటెయిల్ వద్దు. ఎప్పుడు మనం ద్వాపరయుగం ఎంటర్ అయినామో అప్పుడు ఏం జరిగింది, ఫస్ట్ జన్మంలో వచ్చి వికారం చేసినాము, పాపం అంతా చేసిన తర్వాత ఆ శరీరం వదిలేసి నెక్స్ట్ గర్భంలో ప్రవేశం అవుతాం కదా, అక్కడ లోపలనే గర్భం మీద జైలు కదా. ఎందుకు వికారంతో జన్మం తీసుకుంటే దుఃఖం, దృష్టితో యోగ బలంతో జన్మం తీసుకుంటే గర్భ జైలు లేదు, గర్భ మెహల్. సత్యంలో వచ్చి గర్భంలో కూడా దుఃఖం అనేది ఎవరికి లేదు. కానీ ద్వాపరయుగంలో వచ్చి ఇప్పుడు ఒక జన్మం వచ్చినాము, తీసుకున్నాము, అంత పాపం విక్రమం చేసినాం, మళ్ళీ గర్భంలో ప్రవేశం అయిన తర్వాత తర్వాత ఎవరికైనా అర్థం కాలేదంటే ఎసెన్స్ షేర్ చేస్తారు. తర్వాత ఏమవుతుంది, ఎంటర్ అయిన తర్వాత గర్భ జైలు కదా, ఒక జన్మంలో ఏమెంత చేసినా మొత్తం అది సెటిల్ చేయాలి కదా, అక్కడ దుఃఖం అనుభవం చేసింది కదా ఆ పాప, వెదర్ సన్ ఆర్ డాటర్, అది డిఫరెన్స్ ఏం లేదు. గర్భంలో వచ్చి అనుభవం చేసిందా లేదా, చేసింది కదా, దుఃఖం అనుభవం అవుతుంది కదా. ఓకే, అట్లా దుఃఖం అనుభవం చేస్తే ఒక్క జన్మంలో ద్వాపరయుగంలో ఫస్ట్ జన్మ చేసిన విక్రమ కానీ పాపం మొత్తం అక్కడే అనుభవం చేసిన తర్వాత సెటిల్మెంట్ అయింది కదా. సెటిల్మెంట్ అవుతుందా లేదా అంటే సెటిల్మెంట్ అయ్యేస్తే మళ్ళీ ఆత్మ ఇప్పుడు సతోప్రధాన అయింది కదా, నెక్స్ట్ జన్మం హైయెస్ట్గా ఉండాలన్నా వద్దా? బ్యూటిఫుల్, సెటిల్ అయింది, మళ్ళీ మంచి జన్మం, మళ్ళీ నెక్స్ట్ జన్మం కూడా గర్భంలో సెటిల్ చేసేసి నెక్స్ట్ బర్త్ ఇంకా మంచిదిగా వస్తుంది కదా. కానీ ఎందుకు ఇంత దిగి వచ్చినాం, ఎందుకు ఇప్పుడు ఇంత దుఃఖం అనుభవం చేస్తాం? ఇది క్వశ్చన్. మనము చేసిన కర్మల యొక్క ఫలితాన్ని అయితే గర్భజైల్లో లేదంటే ధర్మరాజపురిలో అనుభవిస్తాం. ఒక ఆత్మ ఒక జన్మలో కొన్ని కర్మలు చేసింది, అది మళ్ళీ ఆ జన్మ పూర్తయిపోక వెళ్ళి ఇంకొక దగ్గర గర్భంలో ప్రవేశించింది. అక్కడ ఆ గర్భజైల్లో అంటే ద్వాపరయుగం నుంచి, అంతకుముందైతే గర్భ మెహల్ కదా సత్యయుగంలో, ఆ గర్భజైల్లో శిక్షలు అనుభవించిన తర్వాత అది మళ్ళీ జన్మ మంచిగా తీసుకోవాలి కదా. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ జన్మలో అది ఏదైనా వికర్మలు చేసింది, మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు అది గర్భంలో అనుభవించేసాక మళ్ళీ జన్మ మంచిగానే ఉండాలి. అలా కాకుండా ఎందుకు ఆత్మ దిగిపోతూ వస్తుంది అని, గర్భజైల్లో శిక్షలు అనుభవించి పూర్తయిన తర్వాత కూడా ఎందుకు ఆత్మ కిందకి దిగిపోతూ వస్తుంది? సంస్కార్ ఫార్వర్డ్ అవుతుందా, సంస్కార్ ఫార్వర్డ్నా లేదు మెమరీ ఫార్వర్డ్ అవుతుందా, మళ్ళీ అది కూడా డౌట్. ఓకే, వాస్తవంగా ఏమంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఇది అర్థం చేసుకోవాలి. ఒకటి పనిష్మెంట్, ఇంకోటి సెటిల్మెంట్. ఈ 2 పాయింట్స్ బాగా అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇది మెమరీ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటి పనిష్మెంట్, ఇంకోటి సెటిల్మెంట్. తెలుగులో ఏం చెప్తారు? సేమ్ ఇంగ్లీష్ కదా. అంటే ఎందుకు మళ్ళీ ఆత్మ దిగిపోతుంది అంటే 2 రకాలు ఉంటుంది. ఒకటి శిక్ష, రెండోదేమో సెటిల్మెంట్ అంటే క్లియర్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కానీ పరిష్కరించబడడం సెటిల్మెంట్ అంటే. గవర్నమెంట్ కానీ పోలీస్ కానీ ఇది కానీ ఇంటర్నేషనల్ లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఎవరో దొంగతనం చేసేస్తున్నారు లేదా ఎవరిని కూని చేసేస్తున్నారు. సపోజ్ నేను ఆయనను వచ్చి మర్డర్ చేసేసినాను. తర్వాత ఏమంటే ఇప్పుడు కర్మ లెక్కాచారం ఎవరికి ఉంది? నాకు ఆయనకి మాత్రం ఉంది. ఎందుకు? నేను ఆయనను ఏమో రీజన్ వదలండి, రీజన్ తర్వాత చూస్తాం. నేను మర్డర్ చేసేసినాను. ఇప్పుడు కర్మ లెక్కాచారం ఇద్దరికి మాత్రం ఉంది కదా. కానీ ఆయన శరీరం వదిలేస్తున్నారు. సమాజంలో ఉండే వాళ్ళు అందరం కలిసి, పోలీసు కోర్టు అందరం కలిసి నన్ను పెట్టుకొని నన్ను జైల్లో వేస్తారు. వాళ్ళకి ఎవరికి నేను ఏం చేయలేదు కదా. ఏమైనా చేస్తున్నా? ఎవరికి దుఃఖం లేదు, ఏం చేయలేదు. ఆ ఒక్క వ్యక్తితో నాకు కోపం వచ్చింది, యుద్ధం జరిగింది, ఫైటింగ్, మళ్ళీ ఆయన వచ్చి నేను మర్డర్ చేసేసినాను, చంపేసినాను.
ఇప్పుడు ఆయనతో నాకు కర్మ లెక్కాచారం ఉందా, లేదు వాళ్ళ ఇంటి ఉండేవాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసు కోర్టు కేసు అందరూ వచ్చి ఒక్క వ్యక్తితో నేను చేస్తే ఎంత సమాజం న్యూస్ పేపర్లో వస్తుంది, ఇట్లా మర్డర్ చేసి అందరూ చదువుతారు, ఎంతమందికి వెళ్తుంది కదా. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళతో నాకు ఏమైనా కర్మ లెక్కాచారం ఉందా? అర్థమైందా ఇది? సో ఉందా? వాళ్ళకంత కర్మ లెక్కాచారం ఉందా లేదా? వాస్తవంగా ఏమంటే వాళ్ళకి ఎవరు కర్మ లెక్కాచారం లేదు. ఇద్దరు, నేను మీకు దుఃఖం ఇచ్చిన మర్డర్ చేసినాను కానీ మన ఇద్దరే సెటిల్ చేయాలి, కానీ వాళ్ళకి దానికి సంబంధం లేదు. 3 రోజు మంజుబేన్ క్లాస్ వినేసి ఉంది అని చెప్తున్నారు కదా. మంజుబేన్ ఏం చెప్తున్నారు, మీరు ఏం చేసినా అది మీకే, ఇంకా ఎవరికి షేరింగ్ లేదని చెప్తున్నారు కదా. మళ్ళీ షేరింగ్ ఉంది అని చెప్తే అర్థమైంది. ఇప్పుడు అర్థమైందా లేదా అర్థమైందా నాకు అర్థం కాలేదు. అంటే మీకు పాయింట్స్ వింటున్నారు, అర్థమవుతుందా? అర్థమైంది అన్నవాళ్ళు చేయొద్దండి. అదంతా వద్దు, చెయ్యతేదా అదెంత మధుబను వాసి చేసేది. జస్ట్ మీకు అర్థం కాలేదంటే ఎవరిని అడగండి, నో ప్రాబ్లం. చాలా ఇంపార్టెంట్ ఏమంటే ఎవరెవరు ఏం చేస్తున్నారో దానికి వాళ్ళతో సెటిల్మెంట్ చేయాలి, కానీ ఇంకా ఎవరికి షేరింగ్ అంతా ఏం లేదు. ఈ షేరింగ్ అనేది రావణ రాజ్యంలో షురు అవుతుంది, రామరాజ్యంలో లేదు. దానికి అక్కడ చెప్పేది అకర్మం. అకర్మం అంటే మనం చేసే కర్మ యొక్క ఫలితం మనమే అనుభవం చేసాం, ఇంకా ఎవరికి షేరింగే లేదు. దోపరయుగం నుంచి చేసేదంతా పాపం చేస్తాం, వికరం చేస్తాం కదా, దానితోనే సంస్కార మిలం లేకుండా అన్నీ షేర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఆయన నేను చంపేసినాను, ఏమో జరిగింది, అది విక్రమం. నెక్స్ట్ జన్మ ఆయన తీసుకుని వస్తారు. నెక్స్ట్ జన్మలో నేను ఆయన 25 ఇయర్స్లో నేను చంపేసినాను, అప్పుడు నాకు 25 ఇయర్స్. ఓకే, నేను 60 ఇయర్స్ వచ్చే లోపల ఆయన వచ్చి మళ్ళీ ఇంకా 30 ఇయర్స్ తర్వాత ఆయన లారీ తీసుకుని వచ్చి లారీ డ్రైవర్కి వచ్చి నన్ను చంపేస్తారు. ఆన్ ద స్పాట్ రోడ్ యాక్సిడెంట్, నేను సరైన వదిలేసినాను. మళ్ళీ అందరూ ఏం చేస్తారు, ఆయన పట్టుకుని జైల్లో వేస్తారు. కానీ ఆయన చేసింది ఏంది, సెటిల్మెంట్ కోసం చేస్తున్నారు పాపం ఆయన కూడా తెలియదు ఇది. ఎందుకు నెక్స్ట్ జన్మలో గుర్తు రాదు కదా. ఎందుకు నేను డ్రైవింగ్ చేసేప్పుడు తాగేసి డ్రైవింగ్ చేసి ఆయన మీన్స్ యాక్సిడెంట్ జరిగింది, ఎవ్రీథింగ్. అందుకే అక్కయ్య చెప్పినారు ఏమంటే వితౌట్ రీజన్ నథింగ్ విల్ హ్యాపన్. ఎవరైనా వచ్చి మీ ఇంట్లో మీతో సంబంధం పెట్టుకున్నారు, పుట్టినారు, లేదా ఎవరితోనో మీరు మిలన్ చేస్తా అంటే రీజన్ లేకుండా ఒక్కరు కూడా మనం ముందుకు వచ్చే సాధ్యమే లేదు. ఎగ్జాంపుల్ చెప్పినారు కదా, 20 ఇయర్స్ ఇక్కడ బట్టి జరుగుతుంది అన్నవరం, కానీ అక్కయ్య కూడా తెలుసును. కానీ ఎందుకు ఇప్పుడు మాత్రం ఆ టైం రావాలా, ఇంకోటి ఆ వ్యక్తి ముందర రావాలి కదా, అప్పుడే కదా సెటిల్మెంట్ స్టార్ట్ అవుతుంది. అర్థమైందా ఈ టాపిక్? ఓకే, ఇప్పుడు ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమంటే 2 పాయింట్స్ సంస్కారములకి ముందర ఇది అర్థం చేసుకుంటే సంస్కారములని ఈజీ. ఒకటి పనిష్మెంట్, ఇంకోటి సెటిల్మెంట్. పనిష్మెంట్ అంటే ఇప్పుడు ఎవరి దగ్గర మనం అప్పు తీసుకున్నాం, అక్కే చెప్పినలాగా బ్యాంక్లో 1 lakh మీరు అప్పు తీసుకున్న తర్వాత మంత్లీ బేసిస్ ఏం చెప్తారు దానికి, ఈఎంఐ ఇన్స్టాల్మెంట్లో ఏమో ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్లో వచ్చి మంత్లీ బేసిస్లో 1 lakh తీసుకున్నాం, ఎవ్రీ మంత్ 1000 రూపీస్ ఏమో రిటర్న్ ఇస్తున్నాం. కానీ ఎవ్రీ మంత్ మనం ఎంత పే చేయాలంటే 1 lakh 1000 రూపీస్ లేదు, ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి కదా. ఎంత తీసుకున్నామో అప్పు దానికి వడ్డీ ఏం చెప్తారు, వడ్డీ ఖచ్చితంగా వేయాలి కదా. సో దోపరయుగం నుంచి ఒక్కొక్క జన్మ మనం గర్భంలో ఏదైతే అనుభవం చేస్తామో అది వడ్డీ, ఇంట్రెస్ట్ అసలు అట్లే ఉంటుంది. 1 lakh మనం అప్పు తీసినాం కదా, అది అట్లే ఉంటుంది. ఎవ్రీ జన్మలో కొంచెం వడ్డీ మాత్రం తీసి ఎంత లేట్ అవుతుందో అంత వడ్డీ పెరుగుతుంది కదా. అన్ని అసలు అట్లే ఉంటుంది. అది ఎక్కడ సెటిల్ అవుతుందంటే అది ధర్మరాజపురి. ఇప్పుడు అర్థమైందిగా, సెటిల్మెంట్ ధర్మరాజపురి. పనిష్మెంట్ ఒక్కొక్క గర్భంలో ఒక్కొక్క జన్మంలో పనిష్మెంట్ తీసుకుని వస్తున్నాం, కానీ సెటిల్మెంట్ కాలేదు ఇప్పుడు వరకు.
ఫస్ట్ జన్మలో సెటిల్మెంట్ లేదు, ఒక్క జన్మ కూడా సెటిల్మెంట్ అయ్యేలేదు, సాధ్యమే లేదు. ఎందుకంటే పాపం కానీ వికర్మం సెటిల్ కావాలి, భస్మం కావాలంటే దానికి రాస్తా ఏమంటే దానికి రైట్ మెథడ్ ఏమి మనకి ఎవరికి తెలియదు, దారి తెలియదు కదా. బాబా వచ్చిన తర్వాతనే, బాబా మనకు రాజ్యోగం నేర్పించిన తర్వాతనే ఇక్కడే మనం సెటిల్ చేసేస్తాం. అందరూ సెటిల్మెంట్ ధర్మరాజు బిడ్డ. మన సెటిల్మెంట్ అర్థం చేసుకోండి, మన సెటిల్మెంట్ సంగం యుగం, ఇక్కడనే మనం సెటిల్ చేయాలి. కానీ మనం ఏం చేస్తాము, ఇక్కడ సెటిల్ చేసి ఇంట్రెస్ట్ లేదు. వీళ్ళెందుకు నన్ను ఇట్లా చెప్తారు, వాళ్ళు ఎందుకు అట్లా చేస్తారు, వీళ్ళు అందుతో గొడవ ఎందుకు పెట్టుకుంటామంటే నేను హాయిగా ఉండాలి, ఇక్కడ నాకు ఏం ప్రాబ్లం రాకూడదు. అంటే ఎవరితో కర్మ లెక్కాచారం ఉందో సెటిల్ చేసేకి ఇంట్రెస్ట్ లేదు, ఎవరినో అక్సెప్ట్ చేసేలేదు, వీళ్ళు నాకు ఆలోచించేసేలేదు. అక్కయ్య కూడా చెప్పినారు కదా, నాలెడ్జ్లు ఎవరన్నా లేదంటే వాళ్ళని మనం ఎట్లా తీసుకుంటామంటే పాపి వికర్మి, మనం మాత్రమేమా, మనం కూడా అదే కదా, సేమ్ కేటగిరీ. కానీ ఇప్పుడు ఏమో కొంచెం మనం పరివర్తన తీసుకుని వస్తాం, కానీ ఇట్ ఈస్ నాట్ 100%. సో చాలా ఇంపార్టెంట్ ఏమంటే సంస్కార మిలన్ ఉంటేనే సంగమ యుగంలో వచ్చి మనం చేసిన 63 జన్మ ఒక్క కర్మ లెక్కాచారం సెటిల్ అవుతుంది. సంస్కార మిలన్ లేదంటే ఇక్కడ కూడా మనం పనిష్మెంట్ తీసుకుంటాం సంగమ యుగంలో, నో సెటిల్మెంట్. మళ్ళీ ధర్మరాజు వివరాలు సెటిల్ చేయాలి. దిస్ ఈజ్ వెరీ వండర్ఫుల్. అర్థమైందా? లేదంటే మళ్ళీ రిపీట్ చేస్తాను. సంగమ యుగంలో వచ్చి సంస్కార మిలన్ లేదంటే ఇక్కడ కూడా మనం పనిష్మెంట్ తీసుకుంటాం, కానీ సెటిల్మెంట్ చేసే సాధ్యం లేదు. మళ్ళీ మనం కూడా భక్తాత్మ లాగా లేదు వేరే ధర్మ వాళ్ళలాగా ధర్మరాజు పిల్లలు సెటిల్ చేయాలి. ఇప్పుడు కూడా వడ్డీ ఇస్తే మళ్ళీ ఎప్పుడు అసలు అంటే ప్రిన్సిపల్ అమౌంట్. అందుకే చాలా ఇంపార్టెంట్ ఏమంటే సంస్కారములను ఎందుకు ఉంటే అందరితో ఏమంతా తీసుకున్నామో వాపస్ రిటర్న్ ఇవ్వాలంటే అందరిపైన శుభభావన శుభకామన పెట్టాలి, దృష్టి కూడా అంత బాగుండాలి. అందరితో కలిసి మెలిసి ప్రీతిగా మాట్లాడాలి, లౌకిక్ కానీ అలౌకిక్ కానీ. అట్లా లేదు అలౌకిక్ పరిమాణం మంచిగా అక్కయ్య ఓం శాంతి లౌకిక్ చూసి ఎందుకు నో. సదాకాలం మనం వచ్చి దేవత కావాలి. అక్కే చెప్పినారు అట్లా. మనం ఏం చేస్తామంటే మంచి వాళ్ళని చూస్తే మంచిగా. ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఈ సంస్కారములను ఎట్లా పనిచేస్తుందంటే ఎవరికంతా మ్యాథమెటిక్స్ బాగా వస్తుందో, మ్యాథమెటిక్స్ అనేది తెలుసు కదా, గణిత లెక్కలు, వాళ్ళకి అర్థమవుతుంది. ప్లస్ మైనస్ అని చెప్తారు కదా, ద పర్ఫెక్ట్ నెంబర్ ఏం మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్ నెంబర్ అంటే తెలుసునా? పర్ఫెక్ట్ అంటే ఎస్, పర్ఫెక్ట్ నెంబర్ ఏమి 5 8 అష్టరత్న అనేసి 8 చెప్తారు, అన్నయ్య చెప్పేసినారు కరెక్ట్. 0 ఈజ్ ద పర్ఫెక్ట్ నెంబర్. ఎందుకంటే 0కు పాజిటివ్ లేదు నెగటివ్ లేదు, ప్లస్ ఆర్ మైనస్ 0 లేదు. నంబర్ ఏమైనా తీసుకోండి, +1 -1 ఉంటుంది, +10 20 ఏమైనా కానీ ప్లస్ మైనస్ ఉంటుంది, కానీ 0కు మాత్రం ప్లస్ లేదు మైనస్ లేదు. అందుకే పరమాత్మ శివబాబా 0, ప్లస్ లేదు మైనస్ లేదు. దుఃఖం కానీ అశాంతి కానీ కర్మ లెక్కాచారం కానీ శివబాబాకి లేదు. అందుకే బాబా మనకేం నేర్పిస్తారంటే మీరందరూ 1, శివబాబా వచ్చి 0, 1 పక్కన ఎన్ని 0 మీరు వేసుకుంటారో అంత మీకు అన్నీ పెరుగుతుంది. అవును, 1 నెక్స్ట్ 0 ఇంకో 0 ఇంకో 0 ఇంకో 0, మనం 1 కదా. సో 0 ఈజ్ ద పర్ఫెక్ట్ నెంబర్. ఓకే. కానీ కలియుగం ఏమైందంటే రావణ రాజ్యంలో వచ్చి ఒక్కటి కూడా పర్ఫెక్షన్ లేదు, నో పర్ఫెక్ట్. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ మనం చెప్తాం, ఎందుకు 0. దోపరిగం నుంచి ఇదంతా లా భలే, అది రాజా అప్పుడు రాజ్యం కదా, అప్పుడు వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏం పెట్టినారో అక్కడి నుంచి మీరు తీసుకోండి. స్టేట్ లా కానీ సెంట్రల్ లా కానీ ఇంటర్నేషనల్ లా కానీ ఏమైనా తీసుకోండి, ఒక్క లా కూడా కర్మ హిసాబ్ కితాబ్ ఉంది కదా, ఒక్కొక్కరు కార్మిక అకౌంట్ సెటిల్మెంట్ ఒక్క లా కూడా సెటిల్ చేసేకి సాధ్యం లేదు. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మళ్ళీ నేను ఆయన చంపేసినాను మర్డర్ చేసినాను అంటే ఇద్దరికి కర్మ లెక్కాచారం సెటిల్ చేయాలి. కానీ ఆయన లేదు కదా, ఆయన బతికుంటే కదా ఆయన మళ్ళీ రివెంజ్ ఏమైనా చేయొచ్చు.
ఆయన సరైన వదిలేసి వెళ్ళిపోయినారు. కానీ నాకు పనిష్మెంట్ అందరూ కలిసి ఇస్తారు. సో మళ్ళీ ఏమవుతుందంటే వాళ్ళ అందుతో నాకు కర్మ లెక్కాచారం వస్తుంది. మళ్ళీ వాళ్ళకి నేను రిటర్న్ ఇవ్వాలి కదా, సెటిల్ చేయాలి కదా. సో ఒక్క లా కూడా వచ్చి కర్మ కా హిసాబ్ కితాబ్ ఏముందో సెటిల్ చేసేకి సాధ్యమే లేదు. అందుకే బాబా వాళ్ళందరూ చెప్పిన మత్ అంటే జితనా లోగే ఉతనా మత్. అభిప్రాయం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. కానీ బాబా వచ్చి నేను మాత్రం శ్రీమత్ మీకు ఇస్తున్నాను, శ్రేష్టమైన డైరెక్షన్ మత్. దానితోనే విక్రమ కానీ పాపం కానీ భస్మం అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ 10 లోపల ఏమైనా ఒక నెంబర్ చెప్పండి. ఆ నెంబర్ సపోజ్ 7 దాంతో ప్లస్ నంబర్ ఏది యాడ్ చేస్తే మనకు పర్ఫెక్ట్ నెంబర్ వస్తుంది. 7 నెంబర్ ఉంది, దానితో పర్ఫెక్ట్ నెంబర్ వచ్చి 0. 7తో మన యాడ్ చేయాలన్నా లేదు మైనస్ చేయాలి, ఏం చేస్తే 0 వస్తుంది? మైనస్ చేయాలి కదా, మైనస్ చేయాలి కదా. 7 అంటే -7, 7 - 7 = 0. పర్ఫెక్ట్ అయిందా? ఇప్పుడు అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఏమంటే ఒక్కొక్క పరివారంలో సపోజ్ ఒక ఫ్యామిలీ ఉంది. ఒక ఫ్యామిలీ అంటే ఏమేమి కావాలా, ఇల్లు అంటే ఏమేమి కావాలంటే అందరు చెప్పేస్తారు. కిచెన్, బెడ్రూమ్, హాల్, టాయిలెట్, బాత్రూమ్. ఇంకా ఏమైనా కావాలన్నా, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే వరండా, అది ఏమో. కానీ దిస్ ఇస్ బేసిక్, ఇది కావాలి కదా. కానీ ఇప్పుడు బెంగళూరులో సిటీలో అంతా ఏమంటే కిచెనే లేదు. 2HBK అని చెప్తారు కదా. ఇప్పుడు కే లేదు, కే అంటే కిచెన్. 1 BHK అంటే 1 బెడ్రూమ్, హాల్, కిచెన్. ఇప్పుడు ఏమైందంటే నో బెడ్రూమ్, ఇది కిచెన్ లేదు. అందరూ హోటల్ భోజనం తీసుకుని వచ్చారు, పార్సల్ ఫోన్ చేస్తే వస్తుంది కదా, ఏమేమో ఉంది కదా, ఏం పేరు అది, జొమాటో, అక్కే చెప్తారు చూడండి, ఫాస్ట్ ఫుడ్. వాళ్ళు జస్ట్ ఆర్డర్ చేసేసి కంపెనీ నుంచి వస్తారు. సో నో కిచెన్ లేకుంటే బెంగళూరులో ఇప్పుడు ఫ్లాట్ సేల్స్ చేస్తారు, అపార్ట్మెంట్, నో కిచెన్. కానీ పర్ఫెక్ట్ ఒక ఇల్లు అంటే ఏమేమి కావాలంటే మనకు అర్థమైంది, హాలు, బెడ్రూము, కిచెను, టాయిలెట్, బాత్రూమ్. ఓకే, ఇది ఉంటేనే అది పర్ఫెక్ట్. అట్లనే పరివారం ఉంటే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఒక నంబర్ యాడ్ చేస్తే 0 రావాలి, అప్పుడే పర్ఫెక్ట్. 0 లేదంటే అది పర్ఫెక్ట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నయ్య ఒక ఇంట్లో ఇద్దరే ఉన్నారు, అన్నయ్య అక్కయ్య, అంటే హస్బెండ్ వైఫ్. అన్నయ్య నెంబర్ వచ్చి 7, అక్కయ్య ఎట్లా ఉండాలంటే జస్ట్ అన్నయ్యకి ఆపోజిట్గా ఉంటేనే వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీ పర్ఫెక్ట్. లేదంటే లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి నేను చెప్తాను వినండి. 7 - 7 అన్నమాట. అందుకే మీరు ఎక్కడ ఇద్దరిని సెలెక్ట్ చేయండి, హస్బెండ్ వైఫ్. అన్నయ్య వచ్చి చాలా తెలివితేట ఉంటే అక్కయ్య బుద్ధిగా ఉంటారు, అక్కయ్య తెలివితేట ఎక్కువగా ఉంటే అన్నయ్యలు సైలెంట్. మేం చెప్తున్నా అట్లనే ఒక్కొక్క పరివారం మీరు చెక్ చేసి చూడండి, అట్లా ఉంటేనే పర్ఫెక్షన్. లేదు అన్నయ్యది వచ్చి 6, అక్కయ్యది వచ్చి 8 ఉంటే కొన్ని రోజు అయిన తర్వాత డైవర్షన్తో ఇద్దరు వచ్చి సేమ్ ఆపోజిట్గా ఉంటేనే సెట్ అవుతుంది. ఎందుకు ఆపోజిట్ అంటే అందుకే కదా మేల్ ఫీమేల్టీని ఆపోజిట్. పరివారం అంటే నేను చేసే ఏమంతా చేస్తే మీరు టాలరేట్ చేసుకోవాలి, మీరు ఏం చేస్తే నేను టాలరేట్ చేసుకుంటేనే పర్ఫెక్షన్. 0 ఉంటే ఖచ్చితంగా సంగమిలో వచ్చి ఒక్కొక్క పరివారం ఎట్లంటే ఆపోజిట్ ఉంటేనే మీరందరూ సెలెక్ట్ అవుతారు పరివారం లాయక్ అనేది, లేదంటే లేదు. అందుకే చెప్తారు కదా బాబా, చారిటీ బిగిన్స్ అట్ హోమ్. ఎవరితో మీకు దోపరించి అకౌంట్ సెటిల్ చేయాలో వాళ్ళందరూ వచ్చి ఈ కలియుగం అంతింలో వచ్చి ఒక్క పరివారంగా ఒక్క ఫ్యామిలీలో వచ్చేస్తారు. అట్లా వస్తేనే ఇక్కడ సెటిల్మెంట్, లేదంటే ధర్మరాజపురం సెటిల్మెంట్. ఎక్కడ సెటిల్ చేయాలో మనమే డిసైడ్ చేసుకోవాలి. అర్థమైందా మీ అందరికీ? కర్మల లెక్కలు చెప్తున్నారు అన్నయ్య. అంటే ఇక్కడ ఒకరికొకరు వ్యతిరేకమైన స్వభావాలు వాళ్ళు ఉన్నప్పుడే కర్మల ఖాతాలు తీరుతాయి. ఇక్కడ తీరకపోతే బాగా అలా ఉన్నారనుకోండి, ఇక్కడ తీరకపోతే ఏమవుతుంది, ధర్మరాజపురిలో తీర్చుకోవాలి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికొకరు వ్యతిరేకంగా ఉంటే అది పర్ఫెక్ట్ ఫ్యామిలీ అంట. ఆపోజిట్ ఉంటేనే పర్ఫెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్
అన్నయ్య అనుకుంటారు. నాలాగనే అక్కయ్య ఉండాలి. ఓకే, హస్బెండ్ వైఫ్. తర్వాత నేను చైల్డ్ గురించి, సన్ డాటర్ గురించి తర్వాత మనం డిస్కషన్ చేద్దాం. జస్ట్ ఓన్లీ 2, హస్బెండ్ అండ్ వైఫ్. ఓకే, అన్నయ్య అనుకుంటాడు నాలాగనే అక్కయ్య కూడా చాలా తెలివితేటగా అక్యురేట్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు మార్నింగ్ 4 o'clock నాకు వచ్చి చాయ్ కాఫీ కావాలి, బెడ్ కాఫీ కావాలి. ఇప్పుడు నేనేం చెప్తాను, బెడ్ కాఫీ తీసుకున్నాండి. నాలాగే అక్కయ్య కూడా ఉంటే బెడ్ కాఫీ మీ తీసుకున్నాండి. ఎవరు తీసుకుని వచ్చేది ఇప్పుడు చెప్పండి? జొమాటో ఆర్డర్ చేసి జొమాటో చెప్పాలంట, జొమాటో ఆర్డర్ చేయాలంట. మళ్ళీ పరివారం లేదు కదా, అప్పుడు పరివారం కిచెన్ లేదు కదా, కిచెన్ ఉండదు. కిచెన్ ఉంటేనే అగ్నిసాక్షిగా ఎందుకు పెళ్లి చేసుకుంటారంటే, మా ఇంట్లో అగ్ని ఉంటే కిచెన్తో మేమిద్దరం కలిసి ఉంటాము, భోజనం ఎట్లా ఇద్దరం కలిసి అట్లే లేదు. ఇప్పుడు నాకు మీరు చేసింది బాగలేదు, హోటల్ తినేసి, అందుకే ఫ్యామిలీలో అంత కూడా కిచెన్ ఎందుకు పెడతామంటే ఆ అగ్ని నుంచి ఏమి వస్తుందో అది పరివారం ఉండే వాళ్ళు అందరూ స్వీకారం చేయాలి. కానీ ఒక్కరు ఇక్కడ కిచెన్లో ఇంట్లో ఉండేది తినేసి ఇంకో హోటల్ పనికిరాదు, ఫ్యామిలీ లేదు, అది సంస్కారంలో ఎట్లా జరుగుతుంది? అర్థమైందా మీ అందరికీ, మాతలకి? అంటే ప్రతి ఇంట్లో కిచెన్ ఉండాలి, ఆ కిచెన్లో వండింది ఇద్దరు తినాలి. వాళ్ళిద్దరికి పడట్లేదు, ఈవిడ చేసింది వాళ్ళకి నచ్చదు, వాళ్ళేం బయట తినేసి వస్తారు, అలా అయితే అది ఫ్యామిలీ ఏంటంటున్నారు. అందుకే బాగా అర్థం చేసుకోండి. అన్నయ్యలాగా అక్కయ్య ఉంటే 1 month కూడా బతికేకి సాధ్యం లేదు, డైవర్స్ చేసేసి ఇద్దరం వెళ్ళిపోతారు. సో సింపుల్ లాజిక్ ఏమంటే, నాకు జస్ట్ ఆపోజిట్గా ఉంటేనే, మీకు తెలిసిన సైన్స్, ఇప్పుడు మ్యాథమెటిక్స్ వదలండి, సైన్స్లో వచ్చి నార్త్ పోల్ ఉంటే ఏమవుతుంది? రిపల్షన్. నార్త్ సౌత్ ఉంటే అట్రాక్ట్ అవుతుంది కదా, ఆపోజిట్ పోలే అట్రాక్ట్ అవుతుంది. అట్లనే నా సంస్కారం ఎట్లా ఉంది, దానికి ఆపోజిట్గా ఉంటేనే వాళ్ళతో నాకు అట్రాక్షన్ వస్తుంది, కలుస్తుంది, లేదంటే లేదు. దిస్ ఇస్ ద సీక్రెట్. వ్యతిరేకమైన సంస్కారాలు ఉన్నప్పుడే కలుస్తాయి అంటున్నారు. అందుకే బాబా ఉంటే వ్యతిరేకిస్తాయంట. అక్కయ్య నేచర్ కూడా అన్నయ్య నేచర్ లాగా ఉంటే ఇద్దరికి డైవర్స్ అయిపోద్ది 4 రోజులకే అంటున్నారు. ఇద్దరికి తలకాయ ఉండకూడదు, ఒక్కరికి 60% ఉంటే ఇంకొకరికి 40% ఉండాలి, అప్పుడు మ్యాచింగ్. ఒకరికి 80% ఉంటే ఇంకొకరికి 20 ఉండాలి. 20 ఎక్కువ అంటే ప్రాబ్లం, మళ్ళీ సంస్కారం లేదు అక్కడ. అంటే ఇద్దరు ఒక్కలాగే ఉంటే సంస్కారాలు కలవు, ఒకరిది కొద్దిగా టాప్ లెవెల్ ఉండి ఒకరిది కొద్దిగా తక్కువ ఉండనే కలుస్తాయి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, చాలా గ్రేట్ లీడర్, ఆయన వెనకాల వచ్చి చాలామంది ఫాలోయర్స్కి ఏం చెప్తారు, ఫ్యాన్స్, శిష్యుడు కానీ ఫ్యాన్స్ కానీ ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు ఆయన్ని ఫాలో చేస్తున్నారంటే చాలా ఇంపార్టెంట్, ఆయన చాలా మంచి తలకాయ ఉంది, వీళ్ళు ఎవరికి తలకాయ లేదు, అందుకే మ్యాచ్ అవుతుంది. మ్యాచింగ్ కూడా ఏమంటే పర్సంటేజ్ అక్యురేట్, నో డౌట్. ఇక్కడ కూడా చూడండి, చాలా బ్యూటిఫుల్. లక్ష్మికి కొంచెం తలకాయ ఎక్కువ ఉంది, మన పెద్ద అక్కయ్యకి వచ్చి ఏమంటే దిల్ పెద్దది ఉంది. ఇక్కడ హార్ట్, అక్కడ ఎడ్డు, 2 కలిస్తేనే ప్రోగ్రాం జరుగుతుంది. వేడివాయి క్లాస్ చూస్తే సాకార మురళి, మంజిపోయిన అక్కయ్య క్లాస్ చూస్తే అవైక్తవాణి. అర్థమైందా? ఎంత బ్యూటిఫుల్. ఈ కాంబినేషన్ ఒక్కొక్క బట్టి మీరు కంపేర్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎవ్రీథింగ్ ఏమైనా జరగని, జస్ట్ ఆపోజిట్ పోల్ అట్రాక్ట్స్ ఈచ్ అదర్. అందుకే బాబా చెప్తారు, నేను పతికంతా పతి పరమేశ్వర్, మీరెవరు? చాలా ఇంపార్టెంట్ ఏమంటే, మీరందరూ సీతల్ని బాబా చెప్తే బాబా వచ్చే రామ, ఆపోజిట్ ఉండాలి. అట్లా లేదు, నాకు వైఫ్గా శివబాబా రావాలంటే పాసిబులా? నో ఛాన్స్. ఎందుకు? ఆల్వేస్ ఈజ్ ఎ మేల్. సో ఎంజాయ్ ద డిఫరెన్స్. బాబా పతులకు పతి అన్నప్పుడు మీరు సీతలు అయితేనే ఆయనతో కలిసి ఉంటారంటున్నారు, ఆయన కూడా సీత అయితే కుదరదు. సో అందుకే బాబా బొక్కే ఇస్తారు కదా, బొక్కేలు వెరైటీ ఫ్లేవర్స్ ఉంటుంది. బాబా ఏం చెప్తారంటే, నేను వచ్చింది రాజ్యస్థాపన చేసే కోసం. రాజ్యస్థాపన అంటే అందరం కావాలి కదా, రాజా కానీ, ప్రజా కానీ, దాస్ కానీ, దాసదాసి కానీ,
చండాల్ అందరం కావాలి కదా, అందుకే బాబాకి అది నచ్చుతుంది. అందరూ ఎట్లంతా వెరైటీస్, ఓకే రాజస్థాపన అవుతుంది. అందరూ ఈక్వల్ లేదు కదా, నంబర్ వార్ కదా. నంబర్ వార్ అంటే పర్ఫెక్ట్. ఒక్క నంబర్ లాగా ఇంకో నంబర్ ఉంటే సాధ్యమే లేదు. 1 2 3 4 ఉంటే నంబర్ కౌంట్ చేయాలి. అట్లనే నాలాగా ఇంకో వీళ్ళు కూడా ఉండాలంటే అర్థం చేసుకోండి, అజ్ఞాని. అది అవ్వదు, ఇట్స్ నాట్ పాసిబుల్, లానే లేదు. సో అట్లనే మనం వెరైటీగా ఉంటే కూడా ఎప్పుడు మీరు అక్సెప్ట్ చేసుకుంటారో అప్పుడే పవర్ టు అకామిడేట్ మీద లోపల వస్తుంది. పవర్ టు అకామిడేట్ కానీ పవర్ టు టాలరెన్స్ కానీ ఇదంతా ఎక్కడి నుంచి ఎట్లా వస్తుందంటే చారిటీ బిగిన్స్ అట్ హోమ్. ఇంట్లో ఉండే వాళ్ళని మీరు ఎట్లా అక్సెప్ట్ చేసుకుంటారో మనం చెప్తాం కదా, అందరిని సాటిస్ఫై చేయొచ్చు, కానీ మా ఇంట్లో ఉండేవాళ్ళు ఏం చేసే కాయలు ఎందుకు, మన టెస్ట్ పేపరే ఆయనతోనే ఉంది. ఒరిజినల్ టెస్ట్ పేపర్ ఇక్కడి నుంచినే స్టార్ట్ అవుతుంది, ఇంకెక్కడ లేదు. అందుకే వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటేనే బాబా చెప్తారు కదా, స్వయం సర్టిఫికేట్, పరివార్ సర్టిఫికేట్, మళ్ళీ బాబా సర్టిఫికేట్ తీసుకోవాలంటే సంస్కార్ మిలన్ 100% తీసుకుని రావాలంటే అందరిని యాక్సెప్ట్ చేసుకోండి. ఎవరు ఎలా ఉన్నా వాళ్ళని మనం అంగీకరించాలి. వీడు బాలేరు వాళ్ళు బాలేరు అనకూడదు. డిఫరెంట్గా వెరైటీ ఆత్మలది వెరైటీ పార్ట్ ఉంటుంది. వెరైటీ ఉండడమే డ్రామా, అది యాక్సెప్ట్ చేయాలి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా ఫేమస్గా ఎవరు ఉన్నారు వాళ్ళ గురించి జస్ట్ 1 or 2 ఎగ్జాంపుల్. ఏమంటే తమిళనాడులో చూస్తున్నారా, ఇళయరాజా అండ్ కన్నదాసన్ తెలుసు కదా అందరూ. సో బ్యూటిఫుల్ రైటర్, సాంగ్స్ ఆయన వచ్చి మోర్ దెన్ 10,000 సాంగ్స్ రాసినారు. ఆల్మోస్ట్ సౌత్ ఇండియా సాంగ్స్ మొత్తం ఆయన రాసిందే. తర్వాత అది ఈవెన్ తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ చేసినారు. ఆయన అంత బ్యూటిఫుల్ సాంగ్స్ రాస్తారు, అన్నీ చేస్తారు, అంత టాలెంట్ ఉంది. కానీ ఆయన ఒక వైఫ్ ఎవరు తెలిసిన, ఆయన ఎన్ని సాంగ్స్ వినేకి ఇది లేదు ఆకి. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆయన మంచి సింగర్, మంచి భాషను ఇస్తారు, కానీ వాళ్ళ వైఫ్ అది వినేకి సాధ్యమే లేదు. దట్ ఈస్ కాల్డ్ బ్యూటిఫుల్ కాంబినేషన్. అట్లనే మీరు చూడండి, అర్థమైందా మీకు? ఓకే. ఎవరంతా చాలా ఫేమస్గా ఉన్నారో వాళ్ళ వైఫ్ వచ్చి అడ్రస్ లేకుండా ఉంటేనే వాళ్ళు ఫేమస్. ఆయనలాగా వైఫ్ కూడా ఉంటే అంతే, ఛాన్సే లేదు. ఒకటి హార్ట్, ఇంకోటి హెడ్ ఉండాలి, అప్పుడే శరీరం బాగా నడుస్తుంది. 2 బ్రెయిన్లు ఉంటే కష్టం. 2 తలకాయ ఉండకూడదు, 2 హార్ట్ ఉంటేనే మళ్ళీ ఇద్దరు. అంటే ఒక శరీరంలో ఒక హార్ట్ ఒక బ్రెయిన్ ఉండాలి, అంతేగాని 2 బ్రెయిన్లు 2 హార్ట్లు ఉంటే కష్టం అంటున్నారు. అడవదు, ఇబ్బంది అవుతుంది. అట్లనే అలాగే పరివారంలో కూడా ఒకరు హృదయాన్ని వాడేవాళ్ళు, ఒకటి మెదడు వాడేవాళ్ళు ఉండాలి, అంతే. అర్థం చేసు 2 సమానం ఉంటే సెటిల్మెంట్ కాదు కదా, మైనస్ కావాలి కదా. అన్నీ అర్థం చేసుకున్నారు బాగా. 2 ఒకలా ఉంటే సెటిల్మెంట్ అవ్వదంటున్నారు. సో అర్థం చేసుకోండి, నాతో ఎవరంతా సంబంధంలో వస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూసి అందరూ అన్నయ్య మీరు ఇంత బాగా జ్ఞానం చెప్తున్నారు అన్నీ ఎట్లా చెప్తారు కదా, కానీ నా మమ్మీ చూస్తే 1 క్లాస్ కూడా చదువులేదు, అంత బుద్ధు, ఇన్నోసెంట్. మీరు ఏమైనా చెప్తే కూడా గుర్తు ఉండదు మమ్మీ అట్లా, కానీ కొడుకు చూస్తే ఎట్లా, అట్లా ఉంటేనే అది కరెక్ట్. కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు అందరూ చూడండి, జోన్ ఇన్ఛార్జ్ కానీ పెద్దవాళ్ళందరినీ చూడండి. మన అక్కే వస్తున్నారు, చెప్పండి పాయింట్లు పూర్తి చేయండి. చూస్తే ఎవరంతా దిల్ బాగుందో, ఎడ్యుకేషన్ ఎక్కువ లేదు, అందరూ ఫ్యామిలీ లాగా ట్రీట్మెంట్ చేస్తారో వాళ్ళే లీడర్ అవుతారు. మన యజ్ఞంలో హృదయం పెద్దదిగా ఉండి ఎక్కువ చదువు లేకుండా ఉండే వాళ్ళే లీడర్ అవుతారు, వాళ్ళే అందరిని హృదయపూర్వకంగా చూస్తారు అంటున్నారు. సో అలాగే ఉన్నారు కదా మన యజ్ఞంలో దాదీలు అందరూ కూడా, వాళ్ళు ఎక్కువేం చదువులు చదివేలే. ఇప్పుడు సంస్కార్ మిలన్తో సంగమిలో అన్నీ సెటిల్ చేయాలన్నా లేదు, మీకు యోగం కుదరలేదంటే నో ప్రాబ్లం, అట్లీస్ట్ అందుతో సంస్కార్ మిలన్ చేయండి, అందరూ ఒక ఆశీర్వాదం వస్తుంది, తర్వాత అదే సెటిల్మెంట్ ఇక్కడ జరుగుతుంది.
అర్థమైందా? యోగం కుదరపోయినా పర్లేదు, కానీ సంస్కారాలు కలుపుకొని నడిస్తే కర్మల ఖాతాలన్నీ సెటిల్ అయిపోయి బాగా అవుతుంది. యోగంతో ఏం జరుగుతుంది, దీంతో కూడా అదే జరుగుతుంది. ఓకే. అన్నయ్య డైరెక్ట్ అట్లా చెప్పకూడదు, మళ్ళీ హార్ట్ అటాక్ వస్తే మళ్ళీ ప్రాబ్లం. నో ప్రాబ్లం. ఓకే, అర్థమైంది కదా. ఓం శాంతి.